మామరా మామరా చేసిన చెప్పకన్నా ప్రసాద్ అన్న వీడియో తీసుకోవాలంట నన్ను రాని ఇది లోపలికి ఎంట్రన్స్ సూపర్ పోయమ్మ ఊపుతుంది నాయన 12D ఎక్కడ ఉన్నా ఎత్తుకోవాలా కాళ్ళు ఇరిగిపోయినా ఒక గంట డాన్స్ కూర్చోనా అన్న నా కోసం లగేజ్ మోసుకుపోతాడు సో మచ్ బాగా ఏడ్చుంది ఒకటి అనుకో మొత్తం అంతా సర్దేసినాము అసలు కోవిడ్కి గుడ్ బాయ్. నేను వచ్చాను రాదనేది ఇక్కడ మనం చెప్పకూడదు స్వామి. ఫస్ట్ మన కొంపకు పోవాలా, ఆలోచించాలా, నచ్చితే వచ్చారు లేకపోతే లేదు. నేను ఇంతకుముందు కూడా అట్టే అనుకున్నా, వచ్చారు లేదు. కానీ నేను యూట్యూబ్ అని ఒక జర్నీ పెట్టుకున్నా కాబట్టి ఇన్షాల్లా శివయ్య ఆయన భగవంతుడు అట్ట చేస్తే అట్ట అది రాత్రి మన చేతిలో ఉండదు. ఇది ఓకేనా. నా కోవిడ్ అతనికి చెప్పేసినాను ఫోన్ చేసి ఈ విధంగా బేగాలు ఉన్నాయి, బేగాలు ఇచ్చేయాలా, ఈ ఫ్రిడ్జ్ ఆపేసేయాలి పొద్దున్నేకి. సో నేను పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను 9వ తేదీ రాత్రి ఎక్కుతాను, 10వ తేదీ పొద్దున్నే ఇండియాలో దిగుతాను. ఓకేనా. లగేజ్ అయితే సర్దుకునేసినాను. ఈ ప్యాకింగ్ చేయాలి, మా నాయన ప్యాకింగ్ చేయాలా. సో మా నాయన దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు కొద్దిగా షాపింగ్ ఉన్నది. సో షాపింగ్ చేసి చాక్లెట్లు, నేను ఒక జత గుట్టలు తీసుకోవాలి. సో తీసుకునేసి ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా. నేను ఒక జత గుట్టలు తీసుకోవాలా, ఒక జత చెప్పులు తీసుకోవాలా. అసలు లేవు, అన్నీ పాతవి. కానీ టీషర్ట్ వేసుకోవద్దని మాకు సమ్మతిరుతాను ఫోన్ చేసిన. షర్టు ఒక ప్యాంట్ తీసుకుంటే బాగుంటుంది. వచ్చేటప్పుడు తీసుకుంటా, షాపింగ్ చేస్తాను. వాళ్ళ కిందకి స్టిక్కర్ చాక్లెట్లు తీసుకోవాలి. 7 లూళ్ళు కొనే బదులు ఆడ తెలిసిన ఒక అన్నాడు, ఆ అన్న అయితే తగ్గించి ఇచ్చాడు మనకు. ఎందుకో ఎంత చిన్న రేటుగా చాక్లెట్లు తీసుకోవాలంటే ఒక ఎగ్ పప్పు, ఒక బర్గర్ తీసుకున్నా అంతే, ఇంకేం తీసుకో. 2 అయిన టైము రూపాయలు కూడా ఇబ్బంది అయిపోతుంది, ఆకలి. అందుకే తీసుకునేసిన శాండ్విచ్ ఒక మొక్క తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఉన్నది. చాక్లెట్లు తీసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. అక్కడ కనపచ్చాలా అక్కడ చాక్లెట్లు అయితే తీసుకున్నా. ఇంకా పోతున్నా, ఓపిక లేదు, ఇంకా పోవాలా. స్నిక్కర్ చాక్లెట్ ఒకటి, నా అల్లుడికి వచ్చి ఈ అంటే ఇష్టం అంటాడికి ఇది తీసుకున్నా. ఇదొకటి తీసుకున్నా, కొబ్బరి చాక్లెట్. బయట నా కారు ఉన్నది, ఆ కార్కి గుడ్ బై చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోతా. ఓకేనా. మా నాయన దగ్గరికి వెళ్తా రేపు. ఓకేనా. అక్కడ మా నాయన దగ్గరికి వెళ్ళింది, లగేజ్ అంతా కట్టుకుంది, ప్యాక్ చేసి మాకు చూపించు. నైట్ 8:30 అయింది. ముసలాంని దింపేసిన, పిల్లోని దింపేసిన. ముసలాం అంటే ఆమె ఏంద్రా అంటే ఊరికూరికి అట్ట తిరుగుతుంది. ముసలాం కదా, ఆమెకి నడచలేదు, పట్టుకొని రావాలా, కూర్చోబెట్టాలా. ఒకప్పుడు కూతురింటికి పోతాను, ఇప్పుడు అస్సలు బాగాలేదు. నడుచా ఉండింది, ఇప్పుడు పట్టుకుంటేనే పట్టుకునే నడచలేదు. సో గుజ్జులు తీసుకొచ్చి సో ముసలాం అట్టడి తిప్పేది, కూతురింటికి పోయేది. సో ఇదంతా కాదు కానీ ముసలాం డ్యూటీ అయిపోయింది. పిల్లకాయని కూడా అటు దింపేసినాను, ఒకటితో సలాం చెప్పి ఫొటోస్ కూడా దిగేసాను. ఓకేనా. ఇదే నా లాస్ట్ డ్యూటీ అయిపోయింది. నా లాస్ట్ డ్యూటీ కూడా అయిపోయింది. రాత్రి 8:30 అయింది. పొద్దున్నే ఇవన్నీ సర్దుకొని వెళ్ళిపోతాం. ఈ కారు కూర్చోండి బాగా వచ్చింది. పొద్దున్నే చూపించే, ఇప్పుడు మీకు కనపడదు ఈ కారు, పొద్దున్నే చూపించు. ఓకేనా. ఈ కైతాన్ని ఖాళీ చేసే సమయం అయితే వచ్చేసింది. ఈ బేగాలు కోవిడ్ అతనికి ఇచ్చేయాలా. రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్నే కథాములకి ఇచ్చేయన్నాడు, ఆయమ్మలకి. సో వాళ్ళకి ఇచ్చేసేయాలా. అంటే నీకు ముందే ఎందుకు వెళ్ళిపోతాంటా అంటే మా అమ్మ మా నాన్న, నేను 9వ తేదీ రాత్రి ఎంత అంటే ఫ్లైట్ ఎక్కుతాను. ఒక రోజు ముందే మా అమ్మ మా నాన్న దగ్గర ఉండదా. ఈ బీగాలు ఇచ్చేసి ఇంకా మనం వెళ్ళిపోతాం. ఓకేనా. బాగా తెచ్చాను నా బుజ్జికొండ. నాకు ఎంత బాగా ఇష్టం ఈ కారు, వేరే లెవెల్తో లేదు. నేనైతే ఎద్దల బండి పోయినట్టు చాలా బాగా తెచ్చాను. మనం బాగా సంపాదించుకుంటే మనం పనులే అనుకో, సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవచ్చు కారు. ఎంత బాగుంటుంది ఈ బండి. మిక్స్ పూసి ఇంతకుముందు ముసలామని దాంట్లో దింపేది ముసలామని. ఫస్ట్లో నాకు అది ఇచ్చేది స్టార్టింగ్లో, అంటే చేత కదా పాత బండి. సో అది ఇచ్చేది. మళ్ళీ ముసలామని అది, సో ఆమె దింపేది అది ఆ బండిలో. ముసలామని వచ్చి అది కూడా ముసలాంకి ఎప్పుడో ఒకసారి అంతే. ఇప్పుడు ముసలాంకి అనుకో. అది రీసెంట్గా కొత్తగా ఇచ్చాడు. ఇంకోటి అవతల ఒకటి నాకు 1.8 బండి, అది కొత్తగా. ఇది వచ్చి ఇంకోటి అవతల ఒక 1.8 అది పెద్ద పిల్లోడికి. అవతల ఇంకొక మోసం అనుకున్నది. అవతల వచ్చి మా మామకు, అంటే బాబా వాళ్ళ భార్యకి. ఇంకోటి అవతల వచ్చి ఆ పాపకి ఒక పాప ఉన్నది. నేను రోజులు చెప్పలేదు, ఎందుకంటే బాగుండదు కదా, లేడీస్ గురించి చెప్పకూడదు. సో మనం అంటే ఇంతవరకు చూపించాం, ఎక్కువ చూపించకూడదు, బాగుండదు. వాళ్ళు ప్రైవేట్, అది మనం ఎక్కువ చూపించకూడదు. సో మచ్ బాగా ఏడ్చుంది ఒకటి అనుకో. అసలు పాప దంపిలా కాబట్టి ఏం చేద్దాం. మనం ఎప్పటికైనా వదులుకోవాలి. అవగా ఉంటే వదులుకోవాలి, పోగా అంటే వదులుకోవాలా. ఇంకా రూమ్కి పోయి అన్నీ సర్దుకొని డ్రైవర్ వచ్చాడా, సో అతనితో పాటు వెళ్ళిపోతాం. నా ఫ్రెండ్ సబ్స్క్రైబర్ వచ్చాడా, మా అమ్మ దగ్గర ఇచ్చి పెడతాను, వెళ్ళిపోతాం. ఓకేనా. నేను పనిచేసే ఇల్లు, అది లోపల ఎంట్రన్స్. సో నాకు రూమ్ ఇక్కడ అయితే ఇచ్చాడు. సో మీకు చూపించేస్తాను. ఇది నా రూమ్ చూడమో, ఇది నా రూమ్. ఏసీ ఎంత మంచిగా ఉంటాడు నాకు పోయేటాడు. ఇప్పుడు పోయేటప్పుడు మీకు అన్ని చూపించాలి. ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు, కబెడ్ ఇచ్చాడు. ఇంతకుముందు బెడ్ ఏంటంటే అది వేరే పాత డ్రైవర్ ఉన్నాడా, అంటే పాత డ్రైవర్ ఉన్నప్పుడు పడుకో ఉన్నాడు కాబట్టి తనేమి ఇచ్చేలా. సో నేను వచ్చి పడినా కాబట్టి అది ఇరిగిపోయింది. అంతే మిస్టేక్ లేదు, ఎందుకంటే మన భారీ మనుషులం కదా.
అది విరిగిపోయింది. కాకపోతే అది కట్టుకోండి అంటే పాత వాడి పిల్ల ఇంకొకటి కానీ విరిగిపోయింది. ఎందుకంటే పాత అయ్యే కొద్దీ అది విరిగిపోతుంది. సో అదొక మంచం ఇచ్చాడు. ఆ బాత్రూమ్ చూస్తే స్వర్గం ఉన్నట్టు ఉంటుంది. ఇది నా బాత్రూమ్. ఓకేనా, ఇది నా బాత్రూమ్. అది వచ్చి కూలరు, అద్దము, ఇది కడుక్కునే షవర్ ఏముంటుంది అని కడుక్కునే ఇంకొకటి సపరేట్ కుళాయి. ఎంత బాగుంటుందో తెలిసిన బాత్రూమ్. ఇంకొక డ్రైవర్ ఎవడో పండగ చేసుకుంటాడు, వచ్చే డ్రైవర్ ఒకడు. ఎంజాయ్ పండుగ కొత్త డ్రైవర్ మనోడు అయితే వచ్చాడు నా సామాన్లు తీసుకొచ్చాయకి. థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ రోజు వచ్చినాము పలికినాము. ఆ సామాన్లు అయితే ఎత్తుకున్నది ఆడ పర్వాలు ఇచ్చిరాచాడు. తీసిన వెంటనే వచ్చాడు. 9 అంటే 9కే వచ్చాడు. చూడు ఎన్ని సామాన్లు అయ్యా. ఓ అమ్మ ఎన్ని తీసాను. అయిపోయింది, అంతా క్లీన్ చేసాను. రూమ్ వదిలిపోతా అంటే నాకు బాగా వచ్చింది. ఫేవరెట్ మంచం, అంత మెత్తగా ఉంటుంది. ఎప్పటికైనా ఇసిపెట్టి పోవాల్సింది. అవగా అంటే పోదులుకోరు, బోగా అంటే వదులుకోరు. బాగా వచ్చింది. నేను నా రూమ్ ఇసిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు 4 ఏళ్ళ నుంచి దుప్పటే మడతేలా. లాస్ట్ కనీసం పోయేటప్పుడైనా మడతేద్దాం. ఎందుకంటే 4 ఏళ్ళు దుప్పటే మడతేలా నేనైతే. కనీసం పోయేటప్పుడైనా దుప్పటైనా మడతేసి వెళ్ళిపోదాం. పద్ధతి బాగుంటుంది అంతే కదా. చూసి షాక్ అయిపోతుంది. దిగాలు కూడా ఇచ్చేసిన ఇంకా పదం. బాగా వచ్చింది. చివరిసారి చూసుకుందా నా రూమ్. ఇదే నా రూమ్ చివరిసారి. బాగా వచ్చింది. అబ్బో ఇద్దరు ఏడ్చుకుంటారా ఇలా ఇవ్వచ్చు లవ్వకూడదు. సరే ఊరికి వెళ్ళిపోదాం ఇంకా. బాయ్. మా అమ్మమ్మ నాన్న ఇప్పుడు ఉంటారు. సో బేగాలు తీసుకొని ఓపెన్ చేద్దాం. వాళ్ళు హాస్పిటల్కి పోయినారా. మా నాన్న ఒకసారి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో అందుకు మా అమ్మ హాస్పిటల్కి పోయింది. మా నాయన తీసుకుని ఇది రూమ్ మా నాయనది, మా అమ్మది. ఇది దేవుడు రూమ్. మాకు ఇష్టమైన కులదైవం వచ్చి వెంకటేశ్వర స్వామి. గోవింద. ఇది వచ్చిన అల్లుడు అవసరం. ఇది వచ్చిన అల్లుడు. ఇది నేను, మా అక్క. ఇది కనపడ్డా మా అక్క, మా తమ్ముడు. నోడు డ్యూటీ టైం అయిపోయింది. ఆ లక్కై తీసుకొచ్చి లోపల పెట్టాలి. మళ్ళీ అబ్బా మన కోసం అయితే బతికి వచ్చాడు. తలవతలో డెలివరీ బాయ్గా పని చేస్తాడు. చెప్తారు మన వాళ్ళు ఫోన్ చేసి. ఈ లగేజ్ అంతా బండి ఎక్కించుకొని నన్ను ఇడిచిపెట్టినాడు. ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ పలుకుతాడు నాకు. పలికినాడు కూడా. థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. పోతున్నా ఇండియాకి. నా ఫ్రెండ్ కటింగ్ కొడతాడు. కటింగ్ చేయించుకోనికి వచ్చినా. మా నాయన మొత్తం పార్సల్ అంతా కట్టేసాడు. మా వాడు నా కటింగ్ కొడతాడు. నా 10th క్లాస్ పెట్టాడు. 5 వచ్చలేదు కలిసి. మా వాడు కొడతాడు కటింగ్. దుమ్ము లేపుతాడు. ఇంకా మా శశి గారు డెవలప్ అయిపోయాడు. శశి గారు కటింగ్ ఎంత బాగా కొట్టాడు. ఈ ఫోటో చూపించిన అచ్చం అట్టే కొట్టాడు. వెళ్దాం ఇంకా రూమ్కి వెళ్ళి రెడీ చేసి లగేజ్ సర్దుకొని సాయంత్రం దుబ్బేద్దాం ఎయిర్పోర్ట్. నేను కటింగ్ చేయించుకుని వెంటనే స్నానం చేసిన. దాని తర్వాత ఏంటంటే నా కోట దగ్గర పోయి సలాన్ చెప్పేసి అయితే వచ్చేసిన. ఇంకప్పుడే మా నాయన ఫ్రెండ్ ఏంటంటే లగేజ్ అయితే కట్టేస్తారు. ఇండిగో కాబట్టి 30 కేజీల వెయిట్. ఎక్కువగా లగేజ్ నా మేనకోళ్ళకి, నా అల్లుడికి, మా పిండికి అయితే ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. ఒక జత, ఒక చెప్పులు అయితే తీసుకున్నాను. ఈ కుట్లైన ఏంటంటే లగేజ్లు అయితే కట్టేస్తారు. మనం ముందే ఎయిర్పోర్ట్ పోయి ఇబ్బంది పడకూడదు. సో ఇంటికాడ ఏంటంటే ర్యాపింగ్ వేసుకొని, టేపింగ్ వేసుకొని మట్టంగా కట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం కాబట్టి మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకుని బొట్టు అయితే పెట్టుకున్నా. ఇంకా నేను ఎప్పుడు పిలిచినా కాదండు మా అన్న. నా కోసం అయితే వచ్చాడు ఎయిర్పోర్ట్ లో దింపేదానికి. ఇప్పుడు మా నాయనతో వచ్చిన డ్రోయింగ్ ఏంద్రా అంటే గమ్మన పోతా అంటే ఆ కుబూస్ ప్యాకెట్ కూడా పేస్తున్నాడు చూడు. మా నాయన ఏం చెప్పినట్టు అంటే ఎయిర్పోర్ట్ లో పోయేటప్పుడు ఒక 8 కుబూస్ ప్యాకెట్లు ఎత్తుకోవచ్చు చేతిలో పెట్టుకుని. ఏం కాదన్నాడు. ఇంకా మా నాయన మాట కాదలేను. మళ్ళీ ఇంకోసారి అయితే తూకం వేస్తారంతా. సర్లే అడిగితే పోయొచ్చా, జాగ్రత్త. ఓకేనా. ఆయన మా తాతగాని హ్యాపీ జర్నీ చెప్తాడు. గుడ్ నైట్ చెప్పకుండా గుడ్ మార్నింగ్ అంట. సర్లే అడిగితే చూడు మా నాయన ఈ కుబూస్ పంచాయతీ పెట్టాడు. ఆయన పోయేటప్పుడు అదొక 30 కేజీలు, ఇదొక 7 కేజీలు. ఆయన నా కోసం లగేజ్ మోసుకోపోతాడు. లగేజ్ మోసుకోపోతాడు. డ్రాప్ చేసేది ఎయిర్పోర్ట్ లో మా నాగేశ్వర కానీ. థ్యాంక్ యూ అన్నయ్య. సిగ్గుపడతాడు. నేను యాడ చెట్టకు చెప్తానని చెప్పి తమ్ముడా నా గురించి అసలు పెట్టదు తమ్ముడా యూట్యూబ్ లో. సిగ్గుపడతాను. నేనే చెట్టకు చెప్పలేనా. మంచి థ్యాంక్ యూ నాగేశ్వర. మా అన్న అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో వదులుతాడు. సాయంత్రం మా కోవిడ్ అతనికి పోయి సలాం చెప్పేసి మూతి ముద్దు నాకున్నాం. మా కోవిడ్ అతను ఫోటో పెడతాను చూడు. త్వరగా వచ్చి అంటున్నాడు. చూసావు లేదన్నా. త్వరగా వచ్చి అంటున్నాడు. ఏమో చూద్దాం. మన చేతి లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మా అన్న ఇచ్చి పెడతాను నన్ను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన మనం మాట్లాడదాం. ఇక్కడ కోటోళ్ళతో వచ్చిన సావేంద్ర అంటే నాకు తెలుసురా సావి అని చెప్పినా కానీ కావాలనే చెప్తారు. ఎందుకంటే మనకేం తెలియనట్టు మనం అమాయకులు అనేది చెప్తారు. ఎందుకంటే నా కోవిడ్ అతను దారి అనేది చెప్తాడు. మా అన్న 10 సంవత్సరాల నుంచి కోవిడ్లో ఉన్నాడు. నేను చెప్తున్నా తెలిసినా కానీ మళ్ళీ కావాలనే చెప్తాడు. మనం అనాలంటే ఇంకేం చేయలేము. కొన్ని చోట్ల పార్కింగ్ అయితే ఫ్రీ అబ్బా. కాకపోతే ఎయిర్పోర్ట్లో ఏంద్రా అంటే గంటకి ఇంత డబ్బుని తీసుకుంటారు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. కింద ఒకటి ఉన్నది కోవిడ్ ఎయిర్వేస్ ఉన్నది. టెర్మినల్ 4 అని. అది కోవిడ్ ఎయిర్వేస్ అక్కడ ఉండేది. ఓన్లీ కోవిడ్ ఫ్లైట్లు మాత్రమే పెడతాయి కోవిడ్ ఎయిర్వేస్ అని. ఇది వచ్చి జజీరా, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఫ్లైట్ తీసుకెళ్తే అన్నీ ఇక్కడ ఉంటాయి. కింద ఉన్నా పైన మా కోవిడ్ పైకి పోండి. పోతాం. ఇప్పుడు అరబాన్ తీసుకురావాలా. తోసుకొని ఎత్తుకొని లగేజ్ వెళ్ళిపోవాలి. పట్టుకు వచ్చినా ఇంకా లగేజ్ రావులు పెట్టాడు మా అన్న. వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పనిలో ఉంటాడు కదా, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఎంత పడుకున్నాడు ఇండిగో
10:30 అయింది. ఇంకా 11:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. మా ఆయనని తెల్లగా చూపించాలంట. ఎందుకంటే నా క్వాలిటీ చూసి చచ్చిపోతావు. నా క్వాలిటీ మా పెద్దకి ఇప్పుడు వచ్చారు. ఇది ఇండిగో ఫ్లైట్ సంబంధించారు కూడా, మనంతా ఇండిగో సంబంధించారు. మా ఫ్లైట్ ఇప్పుడు వచ్చారు మహానుభావులు. పోతున్నారు చూడు. ఒకవేళ మనం కట్టుకోలేదంటే అక్కడ కడతారు పార్సల్. అక్కడ కడతారు. 1 దినాలు 2 దినాలు తీసుకుంటారు, కట్టేస్తారు. ఇప్పుడు నేను కట్టించుకునే చూడు పార్సల్ ఆ విధంగా కడతారు. అక్కడ ర్యాపింగ్ చేయాలంటే అక్కడ చేస్తారు ర్యాపింగ్. కాళ్ళు ఇరిగిపోయినాయి ఒక గంట డాన్స్ కూర్చోను. 11:30 అయింది. అది ఫస్ట్ కొచ్చిన్ అంటే కేరళ లైన్ అయిపోగానే రెండో లైన్ వచ్చి మాది. కానీ అది అయిపోతే నా భయం ఏంటంటే ఈ కుబ్బుస్తో తలనొప్పి. కానీ ఈ పోతాయో అర్థం కాల. చూద్దాం, ఫ్లైట్లో ఎక్కిందా మనం మాట్లాడతాం. అయితే చూద్దాం. పాస్ రాని చేతికి అప్పుడు ఆడ లగేజ్ పంచి అయిపోయింది. ఇంకా ఆడ చెక్కింగ్ పోవాలా, అక్కడ చెక్ చేస్తారు, మనం ఇంకా లోపల పంపించేస్తారు. ఈ కుబ్బు సైజు లోపల పెట్టచ్చు. ఇది అయిపోయింది తర్వాత లోపల పోయి మాడదు అంతా. ఆడ చెక్కింగ్ చేస్తారు, అక్కడ చెక్కింగ్ చేస్తారు. పంపించేస్తారు. ఒక 3-4 పోలీసులు చెక్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే లగేజ్ బ్యాగ్ చెక్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే వెయిట్ చెక్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత లగేజ్ బ్యాగ్ చెక్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఫింగర్ ప్రింట్, ఏమైనా ఫైన్స్ ఏమైనా ఉన్నాయా సో వాటి గురించి చెక్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత పోలీసు అతను చెక్ చేస్తాడు. పంపించేసి ఇంక లోపలికి వచ్చేసి ఇక్కడ చాక్లెట్ లాస్ట్లో అమ్ముకోవాలి. కొంచెం అంత రేట్లో ఉంటాయి చాక్లెట్. చూపించాను బ్యాగ్ చెప్పిన వాటిల్లో. ఇక్కడ సెంట్లు ఉన్నాయి. ఇక్కడ మీకు సెంట్లు రేట్లు చూపించాను చూడ. శాఖయ్యారా అంటారు. 30 దినాలు 8,000, 80 దినాలు 25,000, 25,000, 30,000, 30,000, 30,000, 40,000. వామ్మో ఈ గుణ్యం అంటే నా సాధారణంగా ఎందుకు నూసిదారి సెంట్ ఎత్తుకు 30 రూపాయల సెంట్ ఎత్తుకో బెస్ట్. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. చాక్లెట్లు కదా తిరుగుతాము. బయటనే దానికంటే ఎక్కువ రేట్లు ఉంటాయి. ఈ అన్న చూడు ఇక్కడ కొనేసాడు. నేను పెట్టలే నేను పెట్టలేనా. ఆ అన్న చూడు ఎంత రేటు పెట్టి కొన్నాడు. కొనొద్దునా అంటే కొనేసాడు. బయట నుంచి కొనుక్కు చిన్న ప్యాకెట్ ఎంత అది 1500. ఇది 1500 అంట. టిక్కాడు అమ్మ జీవితం. ఇంక మీకు ఇది వచ్చి ఓయమ్మా ఈ ఒక్క డబ్బా వచ్చి ఎంత నాది 22 దినాలు అంటే దాదాపు 7,000. ఇది వచ్చి 7,000. ఇది వచ్చి 2,900, 3,000 రూపాయలు అనుకో. ఈ జూట్ ఆయన ఇది ఎంత నాదే లూలులో నేను చూసినప్పుడు బాగుంటే దినా 900 ఉండింది. ఇక్కడ ఎంత నాది అంటే 300 రూపాయలకి వచ్చేది. దానికి 3,000 పెట్టాలి. అంత రేటు నాది. ఇక్కడ ఈ చాక్లెట్ కొనలేం మన చెట్టు గారు. ఈ రోంతగా ఇది మేలే పర్లే అనిపించింది. కాదు చిన్నది చిన్న చాక్లెట్గా. ఇది సిగరెట్ సెక్షన్. ఇది 2,500 రూపాయలు. ఇది వచ్చి ఇది వ్యాపింగ్ అంటే కరెంటు టీ. ఇవి ఎంత ఉంటాయి ఇవన్నీ అన్నీ మొత్తం డిస్ప్లేలో పెట్టినాడు. అన్నీ సిగరెట్లే. ఇక్కడ కొనలేము. ఈ ఆస్తులు అమ్ముకోవాలి. రేటు 7 దినాలు 2,000 రూపాయలు ఈ సిగరెట్. సరే నీళ్ళైనా సొప్ప నీళ్ళు తాగుదాం అనమాట. ఇక్కడ ఇది వచ్చి 130 రూపాయలు ఈ బాటిల్. ఇక్కడ 600 బిల్స్. నేనేమంటానంటే ఒక బాటిల్ తీసుకొని పోదాం. ఎందుకంటే నమ్మకాలు లేవు నాకు. ఇది ఒకటి తీసుకుందాం. ఇప్పుడు అమ్మో 300 కానీ ఇది 300. ఇక కొనలేము. ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలా. 760 బిల్స్. నీళ్ళ బాటలు తీసుకున్నా 30 రూపాయలు, 130 రూపాయలు. దీంట్లో నా ఫ్లైట్ నెంబర్ వచ్చేదంటే ఇండిగో వచ్చి 1242, రిటర్న్ వచ్చి 1241 ఇండిగో. ఎవడొచ్చాడు రిటర్న్ కళ్ళి వాళ్ళే మనకు అవసరం లేదు. ఇండిగో దగ్గర 25 అంటే 25 బాగుంటాయి. అవి కూపాలు పోయి ఎప్పుడో ఒక లైన్లో నిలబడినాము. అది నుంచి సందులో నుంచి పోవాలి. టైం 2 గంటలకు కూర్చుంటాం. 2:30కి లేచదు అనుకో ఫ్లైట్. అన్నాడు చూడు. తను వచ్చి కెప్టెను, ఆమె వచ్చి కెప్టెను. వాళ్ళు వచ్చి అంతా వీళ్ళు పెద్దక్కలు 2 మెంబర్స్. మనకు షాయిలో అప్పలు ఇస్తారు. కనపచ్చిందా ఫ్లైట్? ఫ్లైట్ కార్గో సామాన్లన్నీ పోతాయి చూడు. మన లగేజ్ అంతా అయిపోయింది. లోపలికి అయితే వచ్చి ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళాలా. దీపిడి ఊగుతుంది నా దెబ్బకి. ఫ్లైట్ లోపలికి వెళ్తాం. ఇక్కడ కూడా స్క్యూనా. ఇది లోపలికి ఎంట్రన్స్. సూపర్ పోయమ్మ ఊగుతుంది నాయన. 12D ఎక్కడో నా ఎత్తుక్కోవాలా. ఏడైతే కూర్చోమనింది కాకపోతే నేను ఇక్కడ కూర్చున్నా. వద్దాం ఎవరన్నా వచ్చి లేచిపోదాం. ఓకేనా. మందది సీటు అంతా కూర్చున్నాం. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇండిగో ఫ్లైట్లో కొద్దిగా ఫ్రీ ఉన్నది చూడ. కూకున్నాయండి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు ప్రశాంతంగా.
ఇది బాగున్నది. కానీ ఇంతకుముందు ఏంటంటే ఈ అమ్మ జీతం ఎయిర్ ఇండియాలో అసలు ఎంత గ్యాప్ ఉండదు కాళ్ళు పెట్టుకోడానికి. చూపించడం మీకు ఇంత గ్యాప్ ఉండదు కాళ్ళు పెట్టుకోడానికి. చాలా టైట్గా ఉండేది, ఫ్రీగా ఉన్నాం, ప్రశాంతం కూర్చోవచ్చు. ఆ కుర్చీ అయితే లాస్ట్ కుర్చీ అయితే పోయింది. ఇది మన కుర్చీ ఇదే బెస్ట్ లేవని సుసు పోసుకొని లేదు గొప్ప పోయి రావచ్చు. కాబట్టి ఫ్రీగా ఉంది మనకు, అదే నచ్చింది. ఇద్దరు అన్నయ్యలు, తమిళ అన్నయ్యలు, మన తెలుగు. తమిళ్ తెలియదు వేసినాం. మొక్కలు తిరుగుతున్నాయన అంతా కోవేటమ్మా. అప్పలు తెచ్చారు, అప్పలు తినే పువ్వు చూద్దాం ఏమి తెచ్చారు. మ్యాగీ చెప్పిన పెద్దని మేము నవ్వుతున్నాం. 30 రూపాయల మ్యాగీ 600 రూపాయలు చెప్తారా? ఆ పెద్దని మేము నవ్వుతున్నాం. ఇంటికి అంతే అంతే లెక్క పెట్టి కొనుక్కోరు. ఇంటికి సైలెంట్గా నవ్వుతున్నాం. అంతపాటు నీళ్ళు ఇచ్చారు, కొనుక్కొని ఇచ్చారు. వచ్చి 400 రూపాయలు ఏమమ్మా చెప్తుంది. ఇది వచ్చి 30 రూపాయలకు వచ్చేది, దాదాపు 600 రూపాయలకు వచ్చేది. ఏదో ఒకటి తినేద్దాం. నేను ఇక్కడ 10:30 దిగిన వస్తాను. నిద్ర లేపాలే పరిస్థితి పోవాలి. ఇంకా నా లగేజ్ వచ్చేది. నా లగేజ్ తీసుకొని ఇంకా ప్రసాదానికి ఫోన్ చేసి వచ్చాడు. ప్రసాదాన్ని ఎవరు ఏ ప్రసాదాన్ని వచ్చాడు చెప్తాను. ఏ ప్రసాద్ వచ్చాడు చూడండి మీరే, సర్ప్రైజ్. ఆ ప్రసాదే మీరు అనుకున్న ప్రసాదే. మంచి వ్యక్తి అబ్బా ప్రసాద్. కాకపోతే ఆవేశంలో కొద్దిగా మిస్టేక్లు చేస్తాడు, కానీ చాలా మంచి వ్యక్తి ప్రసాద్. మీకు తెలియదు ఆ విషయం. ఆ మంచితనం నేను చూపించాను ఎట్లుంటాడు. ఇదైతే వచ్చేసింది. ఇంకోటి నాది రామ్మ బంగారు కొంటారా వెనక్కి కారాల లగేజ్ 4 రౌండ్లు అయిపోయింది. ఇంకా కూర్చోమన్నా. లగేజ్ నాకైతే వచ్చేసింది. పాపం ఆ మనిషి ప్రసాదాన్ని వెయిట్ చేస్తాను నా కోసం. వచ్చేసిన ఆ మనిషి చెప్పకుండా ప్రసాద్ అన్న వీడియో తీసుకోవాలంట నన్ను రాని వీడియో తీసుకొని ప్రసాదన్న వచ్చాడు. ఈ మనిషి ప్రసాద్ నెక్కరేసుకు వచ్చాడు. ఏనా నెక్కరేసుకు వచ్చావా? ప్యాంట్ వేసుకు రావచ్చు కదా. ఈ మనిషి ప్రసాద్ అండి చెప్పలా వీడియో లోపల చెప్తా. నేను లోపల చెప్తామన్నా ప్రసాద్ అని వచ్చాడు అంటే ఏ ప్రసాద్ చూడండి మీరే అని చెప్పి ఇచ్చిన. వెళ్దాం బాగా. మీ తమ్ముడా? సొంత తమ్ముడు? అదే నీ పూలుకలు ఉన్నాయిలే. వెరీ గుడ్. వెళ్దాం బా. ప్రసాద్లేనా అదో మా ప్రసాద్ ఉందా బండి. యూట్యూబర్ ప్రసాద్ ఆయన బలంగా ఇచ్చాడు. నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటంటే అంటే అసలు కనుక్కోలే వినా. పెద్ద బండి అనుకున్నా. సూపర్ ఉన్నది బండి మా ప్రసాద్ ఉంది. మన సొంతం కదా నీదా? మామదా? మామదంటే ఇంక మందేలే. సూపర్. ఆటోమేటిక్గా గేర్ బండి కదా. ప్రసాద్ అని చూడు ఏమంటున్నాడు. నేను 100 కేజీలు ఉన్నా, నేను రేటింగ్ చేయాలా? ఈ మనిషికి పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. 6 కాయలు 3 కాయలు అన్ని కాయలు ఏమంటారు, 6 కాయలు 3 పూలు అన్నీ అయిపోయినాయి. నాకు ఇంకా ఏం కావాలా? నేను భయపడాలా పొట్ట తగ్గియాలని చెప్పి, లావు తగ్గాలని. నీదేమన్నా అన్నీ అయిపోయినాయి అన్నకి. చూడు వదినా డైటింగ్ తగ్గించి ఇంకో పెళ్లి చేసుకుంటాడంట. చూస్తా ఉండు. చెప్పి వీడియో చూపితాంబుడా. ఒక పెళ్లి చేసుకుంటే సరిపోతా పెళ్లి చేసుకొని ఎగినామంటే సరిపోయి ఈ జీవితానికి. నాకు ఒక పెళ్లి చేసుకుని ఇంకా భయంగానే. చూద్దాం ఏం జరుగుతుందో. అంతా దేవుడిదయ్యా. ఇప్పుడే పోలీస్ అతను ఆపినాడు. ఏమన్నా లంచానికి మారిపోయినట్టున్నారు సార్ ఇక్కడ. ఏమన్నా ఈ టోల్ గేట్లకి పెట్రోల్కి ఇంకా పెట్రోల్ డీజిల్ అంతా వాటికి మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు ఒక 2-3 సార్లు ఆపుతారు. వాళ్ళకి పార్కింగ్ ఛార్జ్ అంతా కలిసి మొత్తం కలిసి ఎంత అయిపోతుందన్నా లెక్క? దాదాపు 3,500 నుంచి 4,000 వరకు వస్తుంది మొత్తం పోయి రావాలంటే. మన రైల్వే కోడ్ రాజంపేట నుంచి. ఇంక చూసుకో ఈ అమ్మ జీవితం అంటే దాదాపు 3,500 వీటికే పోతుంది. ఇంకా పోలీసు వాళ్ళకి టోల్ గేట్లకి వాటికి. అని ఇంతమంది ఒక అతను ఏంటంటే మన తెలుగు అతను ఏపీ బండి కానీ ఆ పేపర్లన్నీ చూపించి ఇటు చూపించామన్నాడు. పేపర్లన్నీ ఇటు చూపించామంటే ప్రసాదాన్ని పిలిచి ఏమన్నాడు అంటే, ఒరే నాయన సామా 300 ఇచ్చి పొమ్మని చెప్పరా సామె, ఈ పేపర్లు నాకు దేనికి రాటాడు. ఆ పేపర్లన్నీ చూసి చెక్ చేసే ఓపిక మాకు లేదు. మా డబ్బు మాకు ఇచ్చేసి పొమ్మను 300 కానీ 200 కానీ అంటున్నారు. ఏం చేద్దాం. ఫస్ట్ వచ్చిన తగిలింది నాకు. నేను అనుకున్నా కానీ నమ్మలా, అబద్ధం అనుకున్నా. నా కళ్ళతో చూసిన అది రికార్డ్ చేస్తే బాగుంటుంది. పోలీసు ఖచ్చితంగా దాదాపు 4,000 అవుతాయి. ఎందుకంటే కారుకు పెట్రోల్ రాను పాను ఈ టోల్ గేట్లు 2 తగులుతాయి. నెక్స్ట్ ఇంక పోలీసు వాళ్ళకి ఇచ్చేదానికి దాదాపు 3,500 నుంచి 4,000 అవుతుంది ఖచ్చితంగా ఖర్చు. ఎయిర్పోర్ట్ పోయి రావాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది, డబ్బు ఉంటే మన రాజంపేట రైల్వే కోటర్ నుంచి
ఆ నుంచే నేను చెప్పేది. ఇంకా లాంగ్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది పెట్రోల్. దీన్ని బట్టి ఏమైతే డబ్బు ఉంటే మహారాజు మన భారతదేశంలో ప్రపంచం అంతా అంతే. దెమ్మ తిరిగింది నాకైతే. నా ఎదురుగా పోలీసు వాళ్ళని చూపిలేదు, బాగుండదు. అది పోలీసు వాళ్ళు కదా, వికారం అది. గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి వాళ్ళు ఎట్టంటోళ్ళైనా కానీ చూపించకూడదు. నా మైండ్ దొబ్బిందామని ఏమ్మా ఒరే నాకు అర్థం అవుతుంది, నేను అర్థం వింటున్నా. నేను తమిళ్లో కొంచెం అర్థం అవుతుంది. నాకు దేనికి చూపుతాడు, నాకు దేనికి ఆ పేపర్లో లెక్కిచ్చేసి పోమన్నట్టు సాంబలు. నాకు అర్జెంట్కి దొడ్డుకొచ్చింది. ఒక పక్క అన్నాలకు బిర్యానీ పెట్టేలా మళ్ళీ మాట్లాడదా. గాల్లో లేచిపోతాయి ఆకలి కానీ బండి పెట్టేసి ఈ రెస్టారెంట్ కానీ ఆపాడు మా అన్నకు బిర్యానీ పెట్టించా. ఏనా 5 ప్లేట్లు తింటావా బిర్యానీ? ఒక ప్లేట్ పాపా దెమ్మ తిరిగిపించాపా. మా ప్రసాదన్నకి వాళ్ళ ముద్దుల తమ్ముడికి 2 బిర్యానీలు, చికెన్ ప్లేట్లు 2, నేను 2 పొరాటాలు, ఏమన్నా చికెన్ కుర్మా తిన్నా. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత నా కడుపు క్లీన్ చేసుకోవాలా, మా అక్క దగ్గరికి పోవాలి ఫాస్ట్గా. మా అక్కకి సర్ప్రైజ్ ఇచ్చేసి ఏం సర్ప్రైజ్ మా అక్కకి తెలిసిపోయింది. మా అమ్మకి చెప్పిన పొర్రపాటున, బుద్ధి తక్కువ మా అమ్మకి చెప్పిన బోల్దే మా అమ్మకి చెప్పిన పొర్రపాటుగా అంతే. మా అనవసరంగా చెప్పిన నేను పోవాలి మా అక్క దగ్గరికి సర్ప్రైజ్ ఇచ్చేసి ఫస్ట్ అన్నోళ్ళకి కడుపు నిండా పెట్టేయాలా. అది నాకు సంతోషం చాలా. నాకు ఏమవుద్ది ఇంకా 2 పొరోటాలు, ఇది ఒక చికెన్ కుర్మా. ఓకే, ఇది తినేద్దాం అనుకో. ఇదే బెస్ట్. బిర్యానీ నాకు అలవాట్లే. ఫస్ట్ అన్నకి చికెన్ బొగడా ఇచ్చాను. ఇది చికెన్ దమ్ బిర్యానీ అంట. ఇది పలావ్. ఇది నీ షాక్ అయింది చికెన్ దమ్ బిర్యానీ అంటే. ఏదో ఒకటి కదండి. మళ్ళీ మా తమ్ముడికి ఎర్రబొడ్డా ఎట్టడా అదే నోట్లు వేసుకో కుమ్మి. ప్రసాద్ అన్న తిను. మా నాన్న వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఇంకా విందాం. ఇండియాలో ఒక 2 ఏళ్ళ తర్వాత ఇండియా ఫుడ్ టేస్ట్ చేస్తున్నా. అమ్మా స్పైసీ తినలేకపోతున్నాను అయినా నీ పెద్దమ్మ అడిగిన తిన్నావా అని చెప్పి పెద్దమ్మ వద్దు బస్ తిన్నాను. ఆమె చూస్తే మా అవ్వే గుర్తొచ్చింది నాకు. తిందురా పెద్దమ్మ అంటున్నా. పెద్దవాళ్ళు కనబచ్చి వాళ్ళ రెస్పెక్ట్. వాళ్ళు తిన్న తర్వాత నేను తిన్నా అని చెప్తాను. వాళ్ళ తమ్ముడు ఇక్కడ ప్రసాదం వాళ్ళ తమ్ముడు అన్న ఏందన్నా పెద్ద రెస్టారెంట్ తీసుకోవాలి కదన్నా అన్నాడు. ఆడ చూసి రోంత తిని సరించి పడదు వీడాడు. ఇంకా తినిపించబ్బా రౌండ్ తీసుకోపోతానా. 2-3 డిష్లు అంతే. అది కూడా 100-250. మీరు తప్పుకోను 100 150 అని అటని కాదు. నేను మా అన్నకి ఏమనుకున్నానంటే, నేను ఫోన్ చేయకముందే బండి వేసుకొని రాకముందే 10,000 అయినా కానీ నీకు తక్కువ లేదు నా నీ మంచి మనసుకి అని చెప్పేసి. తినదంటే తినాలా. వాళ్ళ తమ్ముడు అయితే పెద్ద రెస్టారెంట్ బాగున్నాడు. అయ్యేదిన్నాడు వీళ్ళ తమ్ముడు. లే నెక్స్ట్ టైము ఇప్పుడు మళ్ళీ తీసుకోపోతా. మంచిది. కడుపు ఖాళీ అయితే ఒక 5-10 ఇంకా అస్సలు తినలేవా అప్పా. ఇంకా అది దొడ్డి కూర్చుంటే ఖాళీ అయిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళాడు అది కూడా ఖాళీ అయిపోతుంది. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళాలా. వెళ్తాం. మా అక్కకి నా మేనకోళ్ళ మీద మనసు ఉన్నది నాకు. ఓకేనా? నువ్వు ఎట్లా బాగున్నా పెన్నమ్మి. బయటికి రాను. మామ చూడా చూడు దొంగ మామరా దొంగడా అవి మేడుతాను చూడ. మా బావ మా అక్క ముందే చెప్పిన, అరే ఖచ్చితంగా నీ మేనకోళ్ళు 10 రోజులైనా నీ దగ్గర రాదురా అని చెప్పినాను. ఎట్టొచ్చిందిరంటే నా దగ్గరికి లెక్క చూపించి సెల్లు చూపించిన వచ్చిన వాళ్ళు కూర్చొని ముద్దు పెట్టింది నాకు. మా ఊరికి రావడం ఫస్ట్ టైం అంటే అన్న. ఎప్పుడే కానీ రాలేదా? నిజంగా మండలం థ్యాంక్స్ నా. ఫస్ట్ టైం రావడం వైకోట. నాకు ఇంత ఫ్రీడంగా ఉంటాడని తెలియదు ప్రసాద్ అన్న. ఎందుకంటే చాలా ఫ్రీడంగా వచ్చాడు. నేను వేరే డ్రైవర్ని పిలిపించుకోను. కాకపోతే ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ కాడికి ఇట్ట పోయినా రైట్ కానీ అంతే వెళ్ళలేదన్నమాట లాస్ట్. నేను ఎందుకు పిలిపించా అంటే ప్రసాద్ అన్న ఫ్రీడంగా ఉంటాడు. ఇప్పుడు మా అక్క దగ్గరికి పోయినా, మా అత్త దగ్గరికి పోయినా, సో వీళ్ళందరి దగ్గరికి పోయినా.
సో ఆ విధంగా నాకు వేరే డ్రైవర్ పిలిపించుకుంటే ఉండడు కదా, ఉంటాడు కూడా, కాకపోతే ఇంత ఫ్రీడమ్ ఉండదు కదా. సో ప్రసాద్ అన్న కాబట్టి పిలిపించిన. సో ప్రసాద్ అన్న కొత్త కారు కొంటాడు తొందరలో. సో అన్న నెంబర్ పెడతాడు, ఓకేనా. బాడుగులు ఉంటే మా నాన్నకి చెప్పండి, చెన్నైకి ఎక్కడైనా, ఓకేనా. ఇప్పుడే కాదు, తొందరలో పెడతాడు. మా ఊర్లోకి అయితే వచ్చా, ఓరే రవీంద్ర స్కూల్ బండి మా ఊరు చూపించారు వెనకాల. ఈ మేకలు మన బండి కింద బండి అనుకో, ఆటికి లెక్క మనమే కట్టాలి. ఏం తలనొప్పి. అలాంటి అయితే గుద్దేసి వెళ్ళిపోతాడు అనుకో, మలగత వల్ల. అదే అబ్బా మా ఊరు వైకోట, అదొక వైపు వస్తుంది నా మా ఊర్లోకి వచ్చా అంటే. తెలియని ఆనందం, తెలియని సంతోషం. వైకోట హెల్పింగ్. స్వాగతం వైకోట. మా ఊర్లో చర్చ్ ఇది ఒక చర్చ్, ఓకేనా. అదబ్బా మా ఊరు మసీదు, ఇది మా ఊరు మసీదు. ఎంతమంది చర్చ్ చూపించిలా, ఇది వచ్చి మా ఊరు మసీదున. 5,000 ఇల్లు దాకుంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లకాయలు బైకులు కూడా తోలుతారు, ఇంకా ఎక్కువ ఉంటాయి. తక్కువ ఏందిరా ఈ కుక్కలు, ఏందిరా స్వామి ఏడ చూసాయి. మా అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుంది. ఇట్లా పండుగ 4 రోజుల క్రితం జరిపారు, నేను రావాల్సింది. ఆ దరిద్రం లాంటిది. నా తమ్ముడు ఇదిగో రూమ్కి అయితే వచ్చా. ఇప్పుడు వచ్చా, బండి వేసుకొని పరిగెత్తుకుంటూ వద్దాంలాగా. ఇంటి మీదకి వచ్చా, ఇది మా ఇంటి మీద, ఓకేనా. జర్నీ చేసి నిద్ర లేదు. జర్నీ చేసి 7వ తేదీ రాత్రి అంటే నిద్ర లేదు. 2 కొనుక్కున్నా, మళ్ళీ 17కి లేచిన. మళ్ళీ 8వ తేదీ మా ఆయన దగ్గరికి పోతే అప్పుడు నిద్ర లేదు. అప్పుడు అంటే నేను అక్కడ ఒకటి కొనుక్కుంటే మధ్యలో సెంట్రల్ ఏసీ, అంటే ఏసీ సెట్ కాల, ఏసీ చెడిపోయింది. వేరే రూమ్లో కొనుక్కున్నా, అక్కడ ఏసీ సౌండ్. అది పొద్దున్న 7కి లేచిన, 5కి లేచిన. 2 కొనుక్కుంటే అది 2, 3, 4 గంటలు కొనుక్కున్నా, అది నిద్ర లేదు. మళ్ళీ ఫ్లైట్లో నిద్ర లేదు. అబ్బా కళ్ళు ఎర్రగా పోయినాయి. సరేనా, నా బ్లాగ్ ఎలా నచ్చింది, మన జర్నీ ఎలా నచ్చింది, ఓకేనా. నచ్చితే లైక్ కొట్టండి. ఇక టాంచి మన ఇండియాలో అదిరిపోయే వ్లాగ్స్ ఉంటాయి, కొత్త ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయండి, సరేనా. నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి 2 రోజులు, కానీ వీడియో మాత్రం వచ్చాలి, ఓకేనా. బాయ్, మాస్సలం, జై హింద్.